ఏమా లొట్టు లొట్టని ఇలా దంచుతూ ఉంటే పొడి ఎప్పుడు తయారవుతుంది? ఏంటి ఆ రోలికి రోకలే కనపడటం లేదే? ఏమయ్యా మిరపకాయ, ఎలా ఉన్నావు? ఒక రోకలు కనపడటం లేదండి. రోకలు కనపడలేదా? కనపడకపోతే మీ డిపార్ట్మెంట్ కనిపెట్టి అప్పగిస్తారా? అది పోనివ్వండి, నేను నిన్న ఊళ్ళో లేను, వచ్చి రాగానే ఒక కబురు విన్నాను. ఏదో పందెం వేసి మీరు ఆ ఖాళీగాడి చెయ్యి ఉంచారటగా. నాతో ఒక్క మాట చెప్పుంటే ఓ బస్తా మిరప్పొడి ఇచ్చిండేవాడిని, వాళ్ళ కళ్ళలో కొట్టుండొచ్చుగా మీరు. వాడిని 4 ఉతికి జైల్లో పడేయకుండా వదిలేశారే సార్. మాణిక్యం, చట్టం యొక్క లక్ష్యం దండించడం కాదయ్యా, మార్చడమే. ఎవడేం చేసినా వాడు మారడు. ఎవరైనప్పటికీ వాళ్ళు మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఖాళీ సంగతి చూద్దాం. అది నిజమేనండి. నిన్ను అడిగారా? దంచమమ్మా, కథలు చెప్తావేంటి నువ్వును? నేను ఇవాళ అయిపోయేట్టున్నాను. మర్చిపోయా, ఇదిగోనండి ఈ నెల అద్దె. పర్వాలేదే, డబ్బు విషయంలో ఖరారుగా ఉన్నావు. నేను చేసే వ్యాపారానికి సానుభూతి చూపించి మీరు నాకు ఈ స్థలం అంతా ఇచ్చారు కదా తక్కువ అద్దెకి. నేను కరెక్ట్ గా అద్దె ఇవ్వద్దా చెప్పండి? నాలో నిజాయితీ ఉంది. ఒక చిన్న మనవి, అది కొంచెం ఇవ్వండి. కొంచెం అంటే మధ్య దించకండి, మొత్తం ఇవ్వండి. ముందు నేను ఇచ్చింది ఇంటి అద్దె, ఇప్పుడు తీసుకునే చేబదులు. అసలు ముందే ఇవ్వకుండా ఉండాల్సింది. ఇది 2-3 రోజులు ఇచ్చేస్తాను. నాలో నిజాయితీ ఉందండి. ఇంకో చిన్న మనవి. నా దగ్గర ఇంకో 100 రూపాయల నోటు లేదు. అయ్యో, పసిగట్టారు.